ఇది శిష్యత్వానికి సంబంధించిన ప్రశ్న. ఇన్ వాట్ వేస్ డస్ ది అసెంబ్లీ ఫెసిలిటేట్ ఇంటెన్షనల్ రిలేషన్షిప్ ఫర్ డిసైపుల్షిప్ బియాండ్ నార్మల్ ప్రోగ్రామ్స్ వేర్ ఓల్డర్ బిలీవర్స్ కెన్ మెంటర్ అండ్ గైడ్ యంగర్ వన్స్? స్థానిక సంఘంలో సాధారణమైన కూడికలు కాకుండా ఏ రకాలుగా శిష్యత్వం కొరకై ఏర్పాట్లు చేయగలిగి వృద్ధులైన భక్తి కలిగిన పెద్దలు యవనస్తులను శిష్యత్వంలోనికి నడిపించగలరు అని ప్రశ్న అడుగుతున్నారు. This is one area where we have drifted away from the biblical pattern. ఈ ప్రాంతంలో బైబిల్ పద్ధతి నుంచి మనం తప్పిపోయిన వారముగా ఉన్నాం ఈ ఒక్క విషయంలో. Even in the Old Testament there were disciples. పాత నిబంధన గ్రంథంలో కూడా శిష్యులు ఉన్నారు. The prophets used to have disciples. ప్రవక్తల శిష్యులు ఉన్నారు పాత నిబంధనలో. They were mentors of these disciples. ఈ శిష్యులను వారు నడిపించేటువంటి వారు. You know, Joshua was one way he was a disciple. జోషువా కూడా ఒక రకంగా శిష్యుడైన వాడుగా ఉన్నాడు. Because it is written he was a servant of Moses. ఎందుకంటే ఆయన మోషే సేవకుడు అని వ్రాయబడింది. And the same thing we read about Elisha. ఎలీషాని గురించి కూడా అలాగే మనం చదవగలం. He was a servant of Elijah. ఏలీయా యొక్క దాసుడుగా ఉన్నాడు ఎలీషా. Timothy was serving Paul. తిమోతి పౌలుకు సేవ చేస్తూ ఉన్నాడు. You know, in our state there used to be a great man of God whose name was K.V. Simon. కేరళ రాష్ట్రంలో కేబి సైమన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. He used to have many disciples. ఆయనకు చాలా మంది శిష్యులు ఉండేవారు. They were all disciples of Christ. వారందరూ క్రీస్తు శిష్యులే. But they were serving this great man. అయితే వారు ఈ గొప్ప దైవజనునికి సేవ చేసేవారు. So these both things are needed. ఈ రెండు కూడా అవసరం. We should have elders who will have hearts and burden to train up young people under them. వారి క్రింద శిక్షణ పొందటానికి హృదయపూర్వకంగా ఇష్టం కలిగినటువంటి యవనస్తులు వారికి ఉండాలి. On the other side, young people should have the desire and humility to serve God's servants. దేవుని సేవకులకు సేవ చేయాలనే దీనత్వముతో కూడిన కోరిక కలిగిన యవనస్తులు కూడా ఉండాలి. Serving a servant of God means be willing and ready to do any mean work for him. దేవుని సేవకునికి సేవ చేయటం అంటే ఎంత తక్కువ నీచమైన పనైనా సరే చేయటానికి సిద్ధంగా ఉండాలి. Even to clean up their shoes. వారి బూట్లు శుభ్రం చేయటానికి కూడా ఇష్టం కలిగి ఉండాలి. To wash their clothes. వారి వస్త్రాలు ఉతకటానికి. To whatever service you can do for them. వారి కొరకు నీవు చేయగలిగిన సేవ ఏదైనా చేయాలి. Many young people are sitting here. ఇక్కడ అనేక మంది యవనస్తులు కూర్చుని ఉన్నారు. Let me encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించనివ్వండి. Find opportunities to serve God's servants. దేవుని సేవకులకు సేవ చేయటానికి మీరు వెతుకులాడండి. May not be evangelists, not only evangelists, elders, the older people in the church. కేవలం సువార్థికులకు మాత్రమే కాదు, పెద్దలైన వారికి, సంఘము నుండి వృద్ధులైన వారికి కూడా To have a heart of serving. సేవించే హృదయం కలిగి ఉండాలి. సేవ చేసే హృదయం. Selfless service. నిస్వార్థమైన సేవ. That is a blessing. అది ఆశీర్వాదం. All those who were serving God's servants were blessed by God. దేవుని సేవకులకు సేవ చేసిన వారు అందరూ దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. I have seen many of them. వారిలో చాలా మందిని నేను చూచాను. They were ready to do any mean work for them. వారి కొరకు ఏ పనైనా చేయడానికి వారు సిద్ధంగా ఉండి ఉన్నారు. God blessed them and rewarded them. దేవుడు వారిని ఆశీర్వదించాడు, ప్రతిఫలం కూడా ఇచ్చాడు. At the same time, we should have elders, worthy elders, to keep young people with them, to train up them. అయితే అర్హత కలిగి శిక్షణ ఇవ్వటానికి యవనస్తులను కలిగి ఉండే పెద్దలు మనం కలిగి ఉండాలి. Paul's life was an open book before Timothy and many young people.
తిమోతి ఎదుట కానీ అనేక మంది యవనస్తుల ఎదుట పౌలు గారి యొక్క జీవితం తెరచిన పుస్తకం లాగా ఉంది. And they could read the life of Paul. పౌలు గారి యొక్క జీవితాన్ని వారు చదవగలిగారు. It was a worthy life. అది అర్హత కలిగిన జీవితం. So these both areas are essential. ఈ రెండు ప్రాంతాలు కూడా చాలా ముఖ్యం. But since many young people are sitting here, let me again tell you, look for opportunities to serve other people. ఇక్కడ అనేక మంది యవనస్తులు కూర్చొని ఉన్నారు కనుక మరలా నేను మీకు చెప్పనివ్వండి, సేవ చేయటానికి వెతుకులాడండి, పెద్దలైన వారికి, సేవకులైన వారికి. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి వివరించబడినప్పుడు అది విశ్వాసులను సేవ చేయుట కొరకై అలాగే సాక్ష్యం ఇచ్చుట కొరకై బలపరుస్తుంది అని విన్నాం. ఏ విధంగా ఆదిమ సంఘం బలపరచబడినట్లుగా ఖచ్చితమైన రుజువులు మనం చూడగలం? పరిశుద్ధాత్మ బాప్తిస్మం మొదటిగా యేసు క్రీస్తు శరీరంలోనికి, అంటే సంఘం అంతటి కొరకాయ నేను సంఘములో పాలిభాగస్తుణ్ణి కావాలంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది లేకపోతే నేను శరీరంలో చేర్చబడలేను. అది ఎప్పుడో జరిగింది. నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆ రోజున అది కన్సిడర్ చేయబడింది. రెండవది, యేసు క్రీస్తులోనికి కూడా బాప్తిస్మం ఉంది. అంటే శిరస్సుకు అతుకబడ్డాను, తోటి అవయవాలతో అతుకబడ్డాను. మొదటిది శిరస్సుకి అతుకబడ్డాను. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అంటే ఆత్మ చేత నింపబడుట అది వేరే సంగతి. కాబట్టి ఈ ప్రశ్నలో రెండు కలిసి ఉన్నాయి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అది ప్రవచన రీతిగా చెప్పబడింది, అపోస్తుల కార్యాలు 2లో నెరవేరింది. తర్వాత అది మళ్ళా చెప్పబడినప్పుడు అది హిస్టారికల్గా ప్రస్తావించబడింది. అది రిపీట్ అవ్వదు, ఒకసారే జరిగిపోయింది. సిలువ ఎలాగో ఇది కూడా అలాగే. అలా అయితే మరి పరిచర్య చేయడం అనే మాట దీనిలో ఉంది కాబట్టి ఆత్మ నింపుదల కావాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి ఆత్మ నింపుదలకి తేడాలు తెలుసుకోవాలి. ఇందాక వర్తమానంలో కూడా నాకు ఏం జరిగింది, నా ద్వారా ఏం జరుగుతుంది, రిపీటెడ్గా వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. సంఘంలో స్త్రీల కూడిక నిర్వహించడం క్రొత్త నిబంధన సంఘ క్రమం ప్రకారం సరైందేనా అని అడుగుతున్నారు. మీటింగ్ ఇన్ అసెంబ్లీ ఇస్ ఇట్ లెజిబుల్ అకార్డింగ్ టు న్యూ టెస్టమెంట్? In the New Testament there is only one meeting for the church. కొత్త నిబంధన గ్రంథంలో సంఘానికి ఒకే ఒక కూడిక ఉంది. That is the gathering of the saints. అది పరిశుద్ధులు కూడి రావడం. According to the New Testament principle, every gathering of the church should be led by the elders of the church. క్రొత్త నిబంధన సిద్ధాంతం ప్రకారం ప్రతి కూడిక కూడా స్థానిక సంఘ పెద్దల చేత నడిపించబడాలి. They are the bishops, they are the overseers. వారు అధ్యక్షులు, వారు పై విచారణ చేయవారు. So whatever happens in a gathering, they should know what is happening. ఎక్కడ కూడిక జరిగినా కూడా అక్కడ ఏమి జరుగుతుందో పెద్దలు ఎరిగి ఉండాలి. Without the oversight of the elders, no meeting should happen for the church. పెద్దల పై విచారణ లేకుండా ఏ స్థానిక సంఘంలో ఏ కూడిక కూడా జరగకూడదు. In the Sunday school, the elders of the church should know who is teaching and what he is teaching. సండే స్కూల్లో పిల్లలకు ఎవరు బోధిస్తున్నారో ఏమి బోధిస్తున్నారనే సంగతి కూడా పెద్దలకు తెలిసి ఉండాలి. If somebody is teaching false doctrine to children, elders are responsible. ఎవరైనా చిన్న పిల్లలకు తప్పుడు సిద్ధాంతం దుర్బోధ బోధిస్తూ ఉంటే దానికి పెద్దలే జవాబుదారిగా ఉన్నారు. So if every meeting should be chaired or overseen by the elders, ప్రతి కూడిక కూడా పెద్దల చేత పై విచారణ చేయబడి వారి చేత నడిపించబడుతుంటే sisters also can have their meetings, but the condition is that everything that will happen there will be done by the elders. స్త్రీలు కూడా కూడిక కలిగి ఉండవచ్చు. ఏ కూడిక అయినా సరే పెద్దల చేత నడిపించబడాలి, పెద్దలే కూడికను నిర్వహించాలి. Right from the choice of the songs till the last is very clear. అక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది. Man is the glory of God. పురుషుడు దేవుని మహిమయ్య ఉన్నాడు. Yeah, which means only man has the right to represent God in the church.
దాని యొక్క అర్థం ఏమిటంటే సంఘములో పురుషుడు మాత్రమే దేవునికి ప్రాతినిధ్యం వహించాలి. A woman is covering her head means she is confessing that I should be keeping silent. స్త్రీ ముసుగు వేసుకుంటుంది అంటే అర్థం ఏమిటంటే నేను మౌనంగా ఉండాలి అని ఒప్పుకున్నట్టు లెక్క. A woman preaching but covering her head is still disobeying the order of God. ముసుగు వేసుకొని బోధించినప్పటికీ కూడా దేవుని యొక్క క్రమాన్ని స్త్రీ ఉల్లంఘిస్తున్నట్టు లెక్క. So if a meeting is overseen by the elders, that is okay. పెద్దల పై విచారణ ద్వారా జరుగుతున్న కూడికైతే సరే. Nowhere in the New Testament there is a special meeting led by sisters for the sisters. క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా స్త్రీల కూడికను స్త్రీ నడిపించినట్లుగా మనం చూడము లేదు. ఉద్యోగం బట్టి ధనమును బట్టి సంఘంలో వరము లేకున్నా పెద్దలుగా నియమిస్తున్నారు. వరము గల వారిని గుర్తించడం లేదు. వాక్య ప్రకారం వివరణ ఇవ్వగలరు. దేవుని గ్రంథంలో పెద్దలు ఒక నియామకం అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ఎల్డర్స్ అనేది చాలా స్పష్టంగా దేవుడు మనకి రాసి అందించాడు. పెద్దల్ని ఎవరు అపాయింట్ చేస్తారు? దేవుడే, పరిశుద్ధాత్మే. సంఘము పని వారిని గుర్తించుట, అది మొట్టమొదటిగా మనము అర్థం చేసుకోవాలి. సంఘం పని కేవలము దేవుని ఆత్మచేత దేవుడు సంఘముకిచ్చిన పెద్దలని గుర్తించాలి. ఇందాక ప్రశ్నలో మరి పేరు ఉందని, పలుకుబడి ఉందని, ధనం ఉందని, ఉద్యోగం ఉందని, హోదా ఉందని వారిని సంఘములో నియమిస్తున్నారు అంటే మొదటిది దేవుడిచ్చిన ఆ క్రమాన్ని ఏం చేస్తున్నారంటే అతిక్రమిస్తున్నారు. దేవుడు అర్హత ఇచ్చాడు కదా, క్రైటీరియా ఇచ్చాడు కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనకు తెలుసు, దేవుడు ఒక క్వాలిఫికేషన్ ఇస్తున్నాడు ఒక వ్యక్తి పెద్దగా నియమించబడ్డానికి. ఆ క్వాలిఫికేషన్లో ఎక్కడైనా మనము వ్యక్తులుగా ఆలోచన చేసి ఇతను మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మంచి పేరు పలకబడింది కాబట్టి ఇతను పెద్దగా ఉంటే బాగుంటుంది అనుకున్నది అక్కడ వస్తుందా అంటే లేదు. అది మానవుల ఒక ఆలోచన. అటువంటి వారిని మనుషులు అపాయింట్ చేసినా దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అది సంఘానికి ఇంకా గలిబిలే తీసుకొస్తుంది, నెమ్మది ఉండదు, ఇంకా వేరే విధమైన పోటీ వస్తుంది. కాబట్టి దైవికమైన క్రమము దేవుడు మనకిచ్చాడు, తన లేఖనం మనకిచ్చాడు. ఆ లేఖనంలో ఉన్న అర్హతలు దేవుడు ఇచ్చాడు. ఆ అర్హతను బట్టి సంఘము ఆత్మచేత ఆత్మ ఇచ్చిన ఎల్డర్స్ని, పెద్దల్ని గుర్తించడమే మన పని. కనిపెట్టాలి, వివేచించాలి, లేఖనమును సరిచూసుకొని లేఖనానుసారంగా ఉందా లేదా అని మనము ఆలోచన చేయాలి. అంతేగాని మంచి ఉద్యోగంలో ఉన్నాడు, వయసులో పెద్దవాడు, లేకపోతే మంచి ధనం ఉంది, ఇంకేదైనా ఉందని నియమిస్తే అది మన పొరపాటే, దానికి మనమే బాధ్యులం అవుతాం. ఐ థింక్ ఇట్ ఇస్ క్లియర్. అది ఎక్కడో జరుగుతున్న విషయం లాగుంది, ప్రశ్నలాగా లేదు. అలాగ జరిగించడం వాక్య ఉల్లంఘన, దేవుని మాటను అతిక్రమించడం. ఈ విషయాలు మనం గ్రహించగలిగాము అని అంటే మనం ప్రార్థన చేయాల్సిన భారం మన మీదే ఉంది అని అర్థం. అవసరమైన అప్పుడల్లా ఆ విషయమైన బోధ అందిస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. కుటుంబంలో కొన్ని నిర్ణయాలు చేయవలసి వచ్చినప్పుడు ఇద్దరి సమ్మతితో నిర్ణయాలు చేయడం అనేది శిరసత్వం అనే క్రమాన్ని అతిక్రమిస్తుందా? ఒకవేళ వేరు అభిప్రాయాలు ఉన్నప్పుడు శిరస్సుగా పురుషుడు తన నిర్ణయాన్ని కుటుంబంలో జరిగించవచ్చా? కుటుంబంలో శిరసత్వం గురించి మాట్లాడినప్పుడు మరి పురుషుడికి దేవుడు కుటుంబం ఒక శిరసత్వం ఇచ్చాడు అని మనము చూసుకున్నప్పుడు
ఇప్పుడు డెసిషన్ మేకింగ్ ఎలా చేస్తాము? సమ్మతి అనే ఒక మాట మనం చూస్తున్నాం. సమ్మతి అవసరమే, అది ఏక మనసు ఏకాభిప్రాయం తెలియపరుస్తుంది. కానీ కుటుంబ పక్షంగా ఏ నిర్ణయమైనా సరే మరి పురుషుడు ఆయన హెడ్, ఆయన యజమాని కాబట్టి ఆయనే తీసుకోవాలి. అయితే తన భాగస్వామ్యంతో భార్యతో పంచుకుంటాడు. కొన్ని సందర్భాల్లో ఏకీభవిస్తారు, చాలా మంచిది. అది ఐక్యత, వారిలో మంచి అండర్స్టాండింగ్ ఉంది అనే మాటకి కూడా అది మంచి నిదర్శన. ఏకీభవించి లేని పక్షంలో ఇప్పుడు భార్య ఒక అభిప్రాయం కలిగి ఉంది, భర్త ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు. అయితే ఆ నిర్ణయం తీసుకునే విషయంలో వారిలో ఏకాభిప్రాయం రాలేదు, భిన్న భిన్న అభిప్రాయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరు నిర్ణయం పాటించాలి? భర్తే. మరి అది ఒకవేళ సరి కాకపోయినా దానికి ఆయనే బాధ్యుడు, ఆయనే లెక్క చెప్పాలి. ఇది శిరసత్వము, దైవికమైన క్రమం. కాబట్టి మనం దాన్ని ఒప్పుకుంటూ దేవుని చేతునికి మనము అప్పగించటము అది మంచిది. లేదు అంటే ఇద్దరు వేరే వేరే మార్గానికి వెళ్ళిపోతారు, ఇంకా దూరం వెళ్తే విడిపోయే అవకాశం ఉంది. మరి దాని ద్వారా దేవునికి మహిమ రాదు. కాబట్టి దాన్ని ఒప్పుకోవడం, దేవునికి అప్పగించుకోవడం అది మంచిది. కానీ అంతిమ నిర్ణయము కుటుంబంలో పురుషుడే తీసుకోవాలి. అది మంచి అయినా చెడైనా దాని ఒక పర్యవసానము తనే బాధ్యుడు, తనే లెక్క చెప్పాలి. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. ఒక స్థానిక సంఘం రెండుగా విడిపోవడం దేవునికి ఇష్టం ఉండదు. ఒకవేళ సంఘం అలా విడిపోయి వేరే స్థలంలో రొట్టె విరిచే కూడిక జరుగుతుంటే అది దేవుని సంఘం అవుతుందా? అలా విడిపోయిన దానికి కారణమైన వ్యక్తులకు దేవుడు తీర్పు తీరుస్తాడా? తీర్పు తీరిస్తే ఆ తీర్పు ఎలా ఉంటుంది? భూస్వామైందా లేక నరకమా? వివరించగలరు? ఒక చిన్న నోట్ ఏంటంటే, ఇది మా స్థానిక సంఘం నుండి వచ్చిన క్వశ్చన్ కాదు, అది జనరల్గా ఉన్న క్వశ్చన్. సంఘం ఐక్యత కొరకై పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. రేపు మనం వింటాం. అది సంఘం విడిపోవడం అంటే సొలొమోను కాలంలో ఆ బిడ్డను ముక్కలు చేయమన్నారు కదా, అలాగున తల్లి కాని ఆమె ముక్కలు చేయమంటుంది, తల్లి ముక్కలు చేయొద్దంటుంది. సంఘము విడిపోవడం ఎన్నటికి అది ప్రభువుకు అవమానమే. సంఘం కలిసే ఉండాలి. అయితే సంఘం విడిపోయే కొన్ని అవకాశాలు ఉన్నాయి. దుర్బోధలు సంఘంలో ప్లాట్ఫామ్ తీసుకుంటే దాన్ని వ్యతిరేకించి బయటికి రావాలి. తెసలోనిక పత్రికలో చెప్పాడు, అట్టి వారిని తొలగిపోండి, అక్రమం చేయి వారి మధ్యలో నుండి తొలగిపోండి. యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి తప్పుగా చెప్తున్నప్పుడు మేమందరం సంఘంగా ఉండాలండి ఎలా చెప్పినా అనేది తప్పు. అప్పుడు వారిలోంచి వెళ్ళిపోవాలి. నైతికమైన పాపం చాలా కాలంగా టాలరేట్ చేయబడుతుంటే, ఒక వ్యభిచారి ఉన్నాడు, అతనికి చెప్పారు కానీ అతడు వినటం లేదు, సంఘమంతా దానికే మద్దతు సపోర్ట్ చేస్తుంటే అది కూడా ఆలోచించాల్సిన ఒక ఏరియా. ఇవి తర్వాత సంఘం విడిపోయినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళే అత్తమాటు తప్పు కాదు. ఒక్కొక్కసారి వెళ్ళిపోయిన వాళ్ళు రైట్ అవ్వచ్చు, లోపల ఉన్న వాళ్ళు తప్పు అవ్వచ్చు. ఏ సంఘాన్ని ఎక్కడ కారణమో ఆ కారణాలు సరిగా మనం అనాలిసిస్ చేయాలి. అందువల్ల ఈ కారణాలతో జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్కడ అక్రమం ఉన్నా సరి చేయబడి సంఘము ఐక్యంగా ఉండాలి. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. అయితే వారు ఏ కారణాన్ని బట్టి వెళ్ళారు అనే దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు అక్రమంలో ఉన్నారా సక్రమంలో ఉన్నారని. రొట్టె విరిచే కూడికలో స్తుతులు చెల్లించి పాత్ర ఇచ్చేటప్పుడు కొంతమంది రొట్టె ద్రాక్షరసం అంటున్నారు, ఇది కరెక్టేనా? టెర్మినాలజీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చదవండి. పౌలు కూడా రొట్టె అంటున్నాడు. తెలుగులో అలాగే ఉంది కదా,
రొట్టె, పాత్ర అన్నాడు. సువార్తల్లో కూడా మరి మత్తయి కానీ, మార్క్ కానీ, లూకా కానీ వారు కూడా అలాగే రాశారు. ఆయన ఒక రొట్టె ఎత్తుకొని అన్నాడు కదా, తర్వాత పాత్ర అన్నారు. కాబట్టి ఆ టెర్మినాలజీలో అంటే ప్రభు దేహం అని మనము వివేచిస్తున్నాం, ప్రభు రక్తము అని దాన్ని మనము వివేచిస్తున్నాం. కానీ పదములో రొట్టె, పాత్ర అది దేన్ని సూచిస్తుందో ఆ భావంతో మనము మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ టెర్మినాలజీలో సమస్య ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, అలా వాడవచ్చు. ఎందుకంటే పౌలు పత్రికలో అలాగే వాడాడు, సువార్తికులు కూడా అలాగే రాశారు. కొంతమంది చాలా పాత్రలు ఉంటాయి, అయినా కానీ ఒక పాత్ర అంటారు. మల్టీ కప్స్ ఉంటాయి. పాత్ర అంటున్నప్పుడు అర్థం ఏంటి? ఎన్ని పాత్రలు ఉండాలి? ఒకటే. అంటే ఈ పదాలు ఉపయోగిస్తున్నప్పుడు దాని భావాన్ని గుర్తుపట్టాలి అనేది మనం గమనించాలి. స్థానిక సంఘానికి సేవకుడు ఖచ్చితంగా ఉండవలసిందేనా, లేక ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేయొచ్చు? The pattern in the New Testament is a preacher evangelist going to a new place and preaches the gospel. క్రొత్త నిబంధన క్రమం ఏమిటంటే, ఒక సువార్తికుడైన వ్యక్తి ఒక ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. People are getting saved ప్రజలు రక్షింపబడతారు, and assembly is formed. అక్కడ సంఘం ఏర్పడుతుంది. Initially, this evangelist will be the elder, the leader of the assembly. ప్రారంభంలో ఆ సువార్తికుడే పెద్దగా నాయకుడుగా కూడా ఉంటాడు. As the days go by, దినములు గడుస్తూ ఉండగా the believers will be strengthened, edified in the word of God, విశ్వాసులు బలపడుతూ క్షేమాభివృద్ధి చెందుతూ ఉండగా, and the Lord will slowly raise up leaders in the assembly, సంఘములో దేవుడు నాయకులను లేపుతాడు. and then they will be able to minister among God's people, దేవుని ప్రజల మధ్యలో వారు పరిచర్య చేయగలుగుతారు. and there will be elders from the assembly. ఆ సంఘంలో పెద్దలు కూడా ఉంటారు. It is possible that this evangelist may after some time move to other place. ఈ సువార్తికుడు మరికొంత సమయం తర్వాత వేరే స్థలానికి వెళ్ళవచ్చు, అవకాశం ఉంది. It may be possible by the time another evangelist is coming up there, మరి ఒక సువార్తికుడు కూడా అక్కడ మరలా తిరిగి లేచే అవకాశం కూడా ఉంది. it may be that there is no evangelist అక్కడ సువార్తికుడు ఉండకపోవచ్చు, because there are many assemblies where there is no evangelist. కొన్ని సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల్లో సువార్తికులు లేరు. But that is why God is raising up elders, the leaders, spiritual leadership in the assembly. అందుకే దేవుడు సంఘంలో పెద్దలను ఆత్మీయమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. And the main duty of spiritual leadership is not just announcing the number of the song number, or leading in prayer, or leading in breaking of bread. That is not the main ministry of the spiritual. ఆత్మీయమైన నాయకుల యొక్క ముఖ్యమైన పరిచర్య ఏంటంటే ప్రార్థన చేయటం, ప్రకటనలు చేయటం, లేదా రెట్టు కోసం స్తుతులు చెల్లించడం, అది మాత్రం కాదు. It is to feed the flock of God. దేవుని మందను మేపాలి. It is to protect God's people from false doctrines. తప్పుడు సిద్ధాంతాలను, దుర్బోధల నుండి దేవుని ప్రజలను కాపాడాలి. It is to know every sheep by name and assist them. ప్రతి గొర్రెను, ప్రతి విశ్వాసిని పేరు చొప్పున ఎరిగి ఉండాలి, వారికి సహాయం చేయాలి. And that is why elders are there in the assembly. అందుకే సంఘంలో పెద్దలు ఉంటారు. So it is not necessary that every assembly will have evangelist. ప్రతి స్థానిక సంఘంలో ఖచ్చితంగా సువార్తికుడు ఉండాలి అనేది ఏం లేదు. హెబ్రీ పత్రిక ప్రకారం పాపం విషయమై, తప్పుల విషయమై మన మనస్సాక్షి మనపై నేరారోపణ చేస్తుంది కదా, అలాగైతే విశ్వాసిగా మనతో మాట్లాడుతుంది పరిశుద్ధాత్ముడా లేదా నా మనస్సాక్షియా? వీటిని నేను ఎలా గుర్తించగలను? మనస్సాక్షి గద్దింపునకు, పరిశుద్ధాత్ముని గద్దింపునకు తేడా వివరించగలరు? మనస్సాక్షి గద్దింపు, పరిశుద్ధాత్మ గద్దింపుకి తేడా ఉంటుంది. మనస్సాక్షి కేవలము నువ్వు తప్పు చేశావు అంతవరకే. ఇది తప్పు, ఇది సరైనది కాదు అంతవరకే మనస్సాక్షి వెళ్తుంది, అంతవరకే చెప్పు. పరిశుద్ధాత్మ రెండు, ఒకటి ఇది తప్పు, ఈ తప్పు నువ్వు దేవునికి విరుద్ధంగా చేశావు, ఇది దేవునికి ఇష్టము లేదు,
దీన్ని నువ్వు ఒప్పుకోవాలి, ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి. పరిశుద్ధాత్మ అక్కడి వరకు నడిపిస్తాడు. అందుకే కేవలం మనసాక్షిని బట్టి ఒప్పింపబడిన వారు సర్లే ఇంకా నెక్స్ట్ టైం నేను చేయను అనే ఒక కన్క్లూషన్కి వస్తారు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా గర్దింపబడి ఒప్పింపబడిన వారు వెంటనే నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, క్షమాపణ అడగాలి, దేవునితో నేను సరి చేసుకోవాలి, దేవునితో నేను సమాధాన పడాలి అనే ఒక కన్క్లూషన్కి వస్తారు. లేకపోతే అలా నడిపించబడతారు. అది వ్యత్యాసము మనం తెలుసుకోవాలి. దావీదు పాపము చేసినప్పుడు దావీదు పాపము గురించి ఎలా ఒప్పింపబడాడు? మనస్సాక్షి బట్టి కాదు. ఒకవేళ మనస్సాక్షిని బట్టి ఉంటే సర్లే ఇంకా మరలా నేను దీన్ని రిపీట్ చేయను అనుకొని ఏదో మంచిగా దాని జోలికి వెళ్ళకుండా అలాగా జీవించడానికి ప్రయత్నించేవాడు. కానీ పరిశుద్ధాత్మ ఒప్పించాడు. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ గర్దించినప్పుడు అవును దేవునికి విరుద్ధంగా నేను పాపము చేశాను, దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకొని క్షమాపణ పొంది మరలా పాపము చేయను అనే ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మనస్సాక్షి యొక్క గర్దింపు, పరిశుద్ధాత్మ ఒక గర్దింపుకి ఈ వ్యత్యాసాన్ని మనము గమనించగలము. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న మాట, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించుదును. ఇది యోవేలు ప్రవచనం, యూదులకు అని చెప్పారు. అన్యుల నుంచి రక్షించబడిన వారికి ఇది వర్తిస్తుందా లేదా తెలుపగలరు? ఈ యోవేలు ప్రవచనం ఇక్కడ చెప్పబడింది ప్రధానంగా యూదులకు అడ్రస్ చేయబడినటువంటి ప్రవచనం ఇది. కాబట్టి యోవేలు గ్రంథంలో ఉన్న ఆ మాట, అదే మాట ఇక్కడ పేతురు చెప్తున్నాడు. ఇది కూడా కేవలం యూదులకు సంబంధించింది. అయితే ఈ సందర్భంలో అన్యులకు ప్రస్తావన లేదు, కానీ అన్యజనుల ప్రవేశం కూడా ఉంది. అది వేరే చోట చెప్పబడింది. అబద్ధ బోధకులు కొంతమంది యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం ఆధారం చేసుకొని ఊది చేతులుంచట ద్వారా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడు అని బోధిస్తున్నారు. ఆ వాక్య భాగాలను వివరించండి. ఇది 20వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళు భయంతో మేడగదిలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్య ప్రవేశించి ఆయన భయపడకండి అని చెప్పాడు. ఆ సమయంలో ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అని ఆయన అన్నాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, దానికి దీనికి మధ్య 50 రోజులు తేడా ఉంది. ఆ మొదటి ఆదివారమే కదా అది, ఫస్ట్ సండేలోనే. అయితే వాగ్దానము చేయబడిన ఆత్మ కనిపెట్టుకోండి ఆయన కోసం అని చెప్పాడు. పెంతెకోస్తు దినాన ఆయన వచ్చాడు. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దానికంటే ముందు ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని అన్నాడు. ఇక్కడ మనకు ప్రశ్నలు లేవనెత్తుతాయి. ఈ రెండు సరైనవే. ఆయన ఊదినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందింది సరైంది. అపోస్తలుల కార్యాలు 2లో ఆయన పర్మనెంట్గా వచ్చింది సరైంది. 2లో మరలా వచ్చాడు అని అంటే మరి 20వ అధ్యాయంలో వారు పొందిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాక తాత్కాలికమైనది, టెంపరరీ. అందుకనే మళ్ళా 2వ అధ్యాయంలో ఆయన మరలా రావాల్సి వచ్చాడు. 20వ అధ్యాయంలో ఊది పొందండి అని చెప్పినప్పుడు వారు భయంలో ఉన్నారు. ఆ భయాన్ని వాళ్ళు ఎదుర్కోవడానికి ఆత్మచేత వారు బలపరచబడ్డారు. అయితే అది తాత్కాలికమైంది. పరిశుద్ధాత్మ తండ్రి చేత వాగ్దానం చేయబడిన వాని కొరకు కనిపెట్టుకోండి అని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అది సంఘకాలం అంతటికీ సరిపోయేది. కాబట్టి ఇప్పుడు మనం 20వ అధ్యాయంలో తీసుకోవడానికి వీల్లేదో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్నది మాత్రమే మనం తీసుకుంటాం. వచనం ఆధారంగా మరొక ప్రశ్న, అన్యులు రక్షించబడాలి అంటే దర్శనాలు లేక సూచక్రియలు కూడా అవసరమా ఈ కాలానికి? అలాగే దర్శనాలు ప్రభుని అంగీకరించిన విశ్వాసులకు మాత్రమేనా?
దర్శనాలు కలలు కంటారు, ఇవన్నీ యోవేలు ప్రవచనంలో చెప్పబడ్డాయి. అయితే ఈ రోజున ఆయన ఎలాగున మనం పిలుస్తున్నాడు, తెస్సలోనికైలకు రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దయచేసి తెరుస్తారా? చాలా ప్రాముఖ్యమైన వచన భాగం. 2వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికైలకు రాయబడిన 2వ పత్రిక. మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. దర్శనాలు లేవు, కలలు లేవు, స్వప్నాలు లేవు. ఇప్పుడు ప్రభు వాడుతున్న ఒకే ఒక మాధ్యమం సువార్త, సువార్త, సువార్త. ఉదయం వర్తమానంలో దేవుని సేవకులు అజయ్ మాథ్యూ గారు మనల్ని మనం సున్నాగా పరిగణించాలని చెప్పారు. అయితే మనం దేవుని పిల్లలు సింహ పిల్లల కన్నా ధైర్యంగా ఉంటారని చెప్పబడింది. మరి మన విషయమై అట్లా మనం పరిగణించుకోవాలా? You said you have to consider zero, but it is also said that we are like lions, brave. Yeah. How these two? These are two different things. ఇవి రెండు వేరు వేరు విషయాలు. You know, I think we have the example of the Lord Jesus Christ himself. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనకు తానే ఈ విషయంలో ఉదాహరణగా ఉన్నాడు. As far as our self or ego is concerned, he was zero. స్వయం విషయంలో, అహం విషయంలో మనం ఆలోచన చేస్తే ఆయన సున్నాగా ఉన్నాడు. He emptied himself. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొనెను. There was no place for selfishness. స్వార్థానికి ఎంత మాత్రం చోటు లేనే లేదు. At the same time, he was brave as a lion. అదే సమయమందు ఆయన సింహం వలె ధైర్యముగా ఉన్నాడు. You know, when he was going to Jerusalem for the last time, చివరిసారి ఆయన యెరూషలేమునకు వెళ్ళే సమయంలో he already told his disciples that we are going to Jerusalem. అప్పటికే తన శిష్యులకు ప్రభు చెప్పాడు, మనం యెరూషలేమునకు వెళ్తున్నాము అని. And the son of man is going to be arrested there. మనుష్య కుమారుడు అక్కడ దుష్టుల చేతికి అప్పగించబడుచున్నాడు. He is going to be crucified. ఆయన సిలువ వేయబడతాడు. After telling this, they were traveling to Jerusalem. ఆ విషయం చెప్పిన తర్వాత వారు యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నారు. 12 people were, walking, and the Lord Jesus was walking ahead of them. 12 మంది నడుస్తూ ఉన్నారు, వారికి ముందు ప్రభు యేసుక్రీస్తు వారు నడుస్తున్నాడు. And it is written, these 12 people were astonished. ఈ 12 మంది నిర్ఘాంతపోయారు, ఆశ్చర్యపడ్డారని వ్రాయబడింది. Because he knows that he is going to be arrested. ఆయనకు తెలుసు ఆయన బంధింపబడబోచు ఉన్నాడని. But still he is walking in the front. ఆయన ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. How is it possible? అది ఎలాగ సాధ్యం? They could not understand. వారికి అర్థం కాలేదు. So this is a different thing. ఇది ఒక భిన్నమైన విషయం. He knew this is going to happen. అది జరుగుతుందని ఆయనకు He తెలుసు. knew my father is in control of everything. నా తండ్రి సమస్తము తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. And the cup that I am going to drink is the cup from the father. తండ్రి నాకు అప్పగించిన ఆ పాత్రలోనిది నేను త్రాగాలి. Since he knew that father is in control, he was 100% confident. తండ్రి సమస్తమును తన నియంత్రణలో ఉంచుకున్నాడనే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు 100% భరోసా కలిగి ఉన్నాడు. And that is a secret of his bravery. ఆయన ధైర్యానికి అదే రహస్యం. But selfishness, to become zero as far as self is concerned, that is totally different thing. అయితే సున్నాగా పరిగణించుకోవటం, అది స్వయాన్ని ప్రక్కన పెట్టడం అనేది అది పూర్తిగా భిన్నమైన విషయం. That is why I said when he was spat upon, అందుకే నేను చెప్పాను, ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు he was zero. ఆయన సున్నా. Nothing, he spoke nothing. ఆయన ఇంకేమీ మాట్లాడలేదు. అప్పుడు He was silent as a lamb. ఆయన గొర్రె వలె మౌనముగా ఉన్నాడు. No word of retaliation came out. ఏ ప్రతీకార మాట రాలేదు. Gethsemane people came and asked. గెత్సెమనేలోకి ప్రజలు వచ్చి అడిగారు. The Lord was asked, who are you searching for? ప్రభు అడిగాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారని They అడిగాడు. said, we are searching for Jesus of Nazareth. వారు అన్నాడు, నజరేయుడైన యేసుని మేము వెతుకుచున్నామన్నారు. Yes, I am here. నేనే ఆయనను అన్నాడు. That is bravery. అది ధైర్యం. But when he was spat upon, అయితే ఆయన ముఖం మీద ఉమ్మి he వేసినప్పుడు kept silent. మౌనంగా ఉన్నాడు. That is the meaning of zero. అదే సున్నాగా These చేసుకోవటం. both are seen in the Lord Jesus Christ. ఇవి రెండు కూడా ప్రభు యేసుక్రీస్తు వారిలో మనం చూడగలం. Both are two different. ఈ రెండు కూడా రెండు భిన్నమైన విషయాలు.
బాప్తిస్మానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఉదాహరణకు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 36వ వచనంలో ఫిలిప్పు నపుంసకుని విషయంలో వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మ ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి ఆ తర్వాత అతనికి ఫిలిప్పు బాప్తిస్మ ఇచ్చినట్లుగా చదువుతాం. దీన్ని ఆధారం చేసుకొని నూతనంగా వచ్చిన వారికి కూడా బాప్తిస్మం ఇస్తున్నారు. ఇది సరైందేనా? బాప్తిస్మం పొందడానికి ఎవరు అర్హులు? ఏ సమయంలో బాప్తిస్మం ఇవ్వాలి అని అడుగుతున్నారు. వయసు కూడా ఏ వయసులో? అదే సందర్భంలో ఫిలిప్పు నపుంసకుతో అడిగిన ప్రశ్న కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. సువార్త చెప్పాడు, వాస్తవంగా సువార్త చాలా చక్కగా తనకు అర్థమైంది, ఏమి చేయాలో అది కూడా అర్థమైంది. అందుకే నీళ్ళు చూడగానే రథము ఆపి బాప్తిసం తీసుకుంటాను అని ఫిలిప్ని అడిగినప్పుడు చాలా మంచిది రా నీకు బాప్తిసం ఇస్తాను అన్నాడా? ఫిలిప్ ఒక ప్రశ్న వేశాడు కదా. ఏమని ప్రశ్న వేశాడు? ఆ ప్రశ్న తన విశ్వాసకు సంబంధమైన ప్రశ్న. నువ్వు విశ్వసిస్తే పొందుకోవచ్చు అన్నాడు. ఆ వ్యక్తి కూడా తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. యేసు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకుంటూ ఆయన దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను, నమ్ముచున్నాను అని అన్నాడు కదా. ఆ ఒక సాక్ష్యాన్ని బట్టి ఏం చేశాడు చెప్పండి? ఫిలిప్పు తనకి బాప్తిస్మ ఇచ్చాడు. అంతేగాని అక్కడ నీరున్నాయి కదా, ఇతను అడిగాడు కదా కాబట్టి బాప్తిస్మ ఇచ్చేస్తాను అని ఫిలిప్పు అలాగా చేయలేదు. ఖచ్చితంగా తన విశ్వాస సంబంధమైన విషయంలో ప్రశ్న వేసి తన సాక్ష్యాన్ని విని నిర్ధారించుకొని బాప్తిస్మ ఇచ్చాడు. కాబట్టి మన సంఘాల్లో కూడా ఎవరైనా వచ్చి నాకు బాప్తిస్మం ఇవ్వండి అంటే మనము వెంటనే బాప్తిస్మం ఇవ్వము. కొన్ని ప్రశ్నలు మనం అడుగుతాం. అది విశ్వాస సంబంధమైన ప్రశ్న, అది రక్షణ సంబంధమైన ప్రశ్న. యేసు ప్రభు గురించి వారు ఏమనుకుంటున్నారో, ప్రభు ఒక దైవత్వము, ఆయన శిలువ కార్యము, ఆయనందు వారికున్న విశ్వాసము, రక్షణ నిశ్చయత, ఇది ప్రాముఖ్యమైనది. అందుకే వెంటనే ఎవరికి మనము బాప్తిసం ఇవ్వము. అదే సమయంలో గుడ్డిగా మనం ఎవరికి కూడా బాప్తిసం ఇవ్వము. విచారకరమైన విషయం ఏంటంటే ఇవన్నీ లేకుండా నేటి దినాల్లో సంఘాల్లో బాప్తిసాలు జరుగుతున్నాయి. మరి పెళ్ళి కుదిరిందండి కాబట్టి మరి బాప్తిసం ఇవ్వండి అనేవారు ఉన్నారు. చాలామంది అలాగ ఇస్తున్నారు కూడా. అలా కాదు. విశ్వాసము ఆధారము చేసి రక్షణ నిశ్చయత వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టే మనం బాప్తిసం ఇస్తాం. రెండోది వయసు అన్నారు. పాపముక తీవ్రత గ్రహించే వయసు, సువార్తను అర్థం చేసుకొని నేను పాపిని, నా కొరకై యేసు ప్రభు శిలువ మీద మరణించాడు, నా శిక్ష ఆయన భరించాడు, ఆయనందు విశ్వాసం ఉంచితే నా పాపం క్షమించబడుతుంది అనే గ్రహించే వయసు. అది ఏ వయసు అయినా సరే, ఇక్కడి నుంచి ఇంతవరకు అని చెప్పము. ఆ గ్రహించే వయసు కావాలి. ఓకే, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. అలాగని మరి మనం చిన్నపిల్లల బాప్తిస్మం ఏమి ఇవ్వము. ఒక వ్యక్తి పాపం విషయంలో కన్విక్ట్ అవ్వాలి, ఆ గ్రహింపు తనకు రావాలి. అక్కడి నుంచే ఆ వయసు అనేది మనం పరిగణలోకి తీసుకుంటాం. వాస్తవంగా మనం ఏ వయసు కూడా నిర్ధారించలేము. అలాగని చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇస్తామంటే అది కూడా వాక్యానుసారమైనది కాదు. నిన్న దేవుని దాసులు ఆ విషయం మనకి తెలియపరిచారు. కృపావరాలను గుర్తించడం ఎలా? నాకు ఫలానా కృపావరం ఉన్నదని నాకు ఎట్లా అర్థమవుతుంది? కృపావరాలను గుర్తించటం ఒకటి, మొదట అది నాకు తెలుస్తుంది. నాకు తెలిసిన తర్వాత నేను ఆల్రెడీ ఆ పనిలో ఉంటాను. నేను ఆ పని చేస్తూ ఉంటుండగా సంఘం నా వరాన్ని గుర్తిస్తుంది. మొదటిగా నేను వ్యక్తిగతంగా గుర్తిస్తాను. నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకు,
తిమోతి ఒక్కొక్కసారి అలక్ష్యం చేస్తున్నాడు. పౌలు హెచ్చరిక చేశాడు, అలక్ష్యం చేయొద్దు. వ్యక్తిగతంగా మొదట నాకే తెలుస్తుంది అది. రెండవది, ఆ వరాన్ని బట్టి నేను పని చేసుకుంటూ వెళ్తాను. నా పనిని బట్టి సంఘం కూడా గుర్తిస్తుంది. పెద్దలు, సువార్థికులు కూడా అలాగే వస్తారు. పాపం యొక్క పర్యవసానం అలాగే లోకంలో ఉన్న కర్మ సిద్ధాంతం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు తెలపండి. అంటే చాలా వ్యత్యాసం ఉంది అని అంటే కొన్ని బేసిక్స్ అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో కాకుండా మీరు పర్సనల్గా వస్తే మేము మాట్లాడతాం. కానీ ఒక విషయము, ద కాన్సెప్ట్ ఆఫ్ కర్మలో ఒక వ్యక్తి పాపము చేస్తున్నాడు. ఆ పాపముని బట్టి తనకి మిగతా విషయాలు జరుగుతాయి, అది దాంతో అయిపోతుంది. నువ్వు ఇది చేసావు, నీకు ఇది జరిగింది, సరిపోయింది, అంతే. కానీ దేవుని వాక్య సత్యములో వాక్యము తెలియపరిచే సత్యము ఏంటి అంటే, నీ పాపం ఒక పరిణామము, పాపం ఒక శిక్ష ఈ లోకములో నువ్వు అనుభవించి అయిపోయిందని కాదు, కానీ అది నిత్యము ఉండే శిక్ష. ఒకవేళ మనము ఆ సిద్ధాంతాలు ఏమి నమ్మము, దాని గురించి మనము కాదు, కానీ దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందో మనం తెలుసుకుంటున్నాం. అయితే కేవలము అటువంటి సిద్ధాంతాన్ని బట్టి మరి ఇక్కడ నేను ఇది చేశాను, నాకు ఇటువంటి జరిగింది, సరిపోయింది అంటే ఇంకా మనకి ఏమీ అవసరం లేదు. రక్షణ అవసరం లేదు, రక్షకుడు అవసరం లేదు, పరిశుద్ధ జీవితం అవసరం లేదు, ఇంకేమీ అవసరం లేదు. కాబట్టి ఆ సిద్ధాంతాలు కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య సత్యాన్ని మనం పట్టుకుంటే సరిపోతుంది. మిగతా వివరాలు కావాలంటే పర్సనల్గా వచ్చి మాట్లాడండి. కర్మ సిద్ధాంతం అనేది ఒక పెద్ద అబద్ధం. సాతానుడు ఎక్కువ మందిని మోసం చేయడానికి ఉపయోగిస్తున్న అతిపెద్ద అబద్ధం ఇది. ఇది దాదాపు అన్ని మతాల్లోనే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మీరు భూమి మీద మంచి చేస్తే తర్వాత లోకంలో మీకు మంచి జరుగుద్ది, భూమి మీద చెడు చేస్తే తర్వాత లోకంలో మీకు చెడు జరుగుద్ది అనేది నాకున్న అవగాహన. ఇతర మతాల్లో కూడా లెక్క పెడతారు. ఒక స్నేహితుడు ఉన్నాడు, మీ మతంలో మంచి పనులు లెక్కెట్టి బ్యాలెన్స్ చేస్తారట. మంచి పనులు ఒకటి ఎక్కువ ఉన్నా కానీ ఆడికి స్వర్గం అట, ఒకటి తక్కువ ఉన్నా కానీ ఆడికి నరకం అట. అప్పుడు నేను అడిగాను, మరి రెండు సమానం అయిపోతే ఏం చేస్తారని అడిగాను. అని మధ్యలో పెడతారేమో. ఇవన్నీ పెద్ద అబద్ధాలు. ఇవన్నీ పెద్ద అబద్ధాలు, బిగ్గెస్ట్ లైస్. ఇది ఒక మతానికి అన్ని మతాల్లో, ఈవెన్ కథోలిసిజంలో కూడా ఇదే ఉంది. క్రియలు, బైబిల్ నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు, మేలు చేయవాడు ఒకడు లేడు, మంచి చేయడం మనకు చేత కాదు. దేవుని దాసులు ఒక వర్తమానంలో చాలా చక్కగా వివరించారు. మన క్రియలు మన నుంచి చెడ్డవాళ్ళం, మంచి క్రియలు ఏమొస్తాయి? కాబట్టి కర్మ సిద్ధాంతము అనేది ఒక పెద్ద అబద్ధం. అయితే బైబిల్లో చెప్పబడింది ఏంటంటే, హెబ్రీ పత్రిక 2:1-2 చెప్పాడు, ప్రతి అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందుతుంది. దేవుడు పరిశుద్ధుడు, ప్రతి పాపానికి శిక్ష విధిస్తాడు. కాబట్టి కర్మ అనేది బైబిల్లో లేదు, దీనికి సంబంధమే లేదు. కర్మ చేయడానికి, మంచి పనులు చేయడానికి బైబిల్లో మంచివాడు ఒక్కడు కూడా, బైబిల్ ప్రకారం ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, మేలు చేయవాడు ఒకడు కూడా. కాబట్టి వీటిని పోల్చటం మంచిది కాదు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు గారు తిరిగి జన్మించిన సందర్భాన్ని గురించి చెప్తూ, దమస్కు మార్గంలో వెళ్తుండగా పౌలుతో ఉన్నవారు స్వరం విన్నారని చదువుతున్నాం, వెలుగును చూడలేదు. కానీ వేరే సందర్భంలో 22వ అధ్యాయంలో నాతో ఉన్నవారు వెలుగును చూచారు కానీ స్వరం వినలేదు అని ఉంది. దీన్ని ఆధారం చేసుకుని చాలామంది మా కాలేజ్ ఫ్రెండ్స్ తప్పుపడుతున్నారు. ఇటువంటివి దేవుని వాక్యంలో ఉన్న వ్యత్యాసాలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని వివరించాలి? కాంట్రడిక్షన్స్ ఏమీ లేదు. ఒకటి,
పౌలు తన వ్యక్తిగత అనుభవం చెప్తూ 9వ అధ్యాయంలో నేను ఆ వెలుగుని పౌలు చూశాడని ఆ అనుభవాన్ని తర్వాత చెప్తున్నాడు. వెలుగు తర్వాత అలా ప్రోగ్రెసివ్గా వెళ్తున్నాడు. వెలుగు, పెద్ద వెలుగు, సూర్య తేజస్సు కన్నా గొప్ప వెలుగు అని ఆ అనుభవం చెప్తున్నాడు. కాబట్టి పౌలు కూడా ఒక్కొక్క సందర్భాల్లో చెప్పినప్పుడు తన ఒక అనుభవంలో కూడా వ్యత్యాసం మనం చూస్తున్నాం కదా. వెలుగు అంటున్నాడు, మహా వెలుగు అంటున్నాడు, గొప్ప వెలుగు అంటున్నాడు, ఇంకా సూర్య తేజస్సు కన్నా ఆ అనుభవాలు చెప్తున్నాడు. పౌలుతో ఉన్నవారు కూడా దాన్ని గ్రహించారు. అది పౌలు ఒక అర్థం. తర్వాత స్వరము వారు విన్నారు అనే మాట కూడా పౌలు తన అనుభవంలో చెప్తున్నాడని, మాటలు, ద వర్డ్స్ పౌలే చెప్తాడు. తర్వాత 26వ అధ్యాయంలో హెబ్రీ భాషలో నాతో మాట్లాడుతా నేను విన్నాను, ఒక స్వరం నాతో మాట్లాడుతా, ద వర్డ్స్. ఎందుకంటే అది పౌలుతోనే దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మాటలు కేవలము పౌలే విన్నాడు. మిగతా వాళ్ళ గురించి ఉన్న వాళ్ళకున్న ఎక్స్పీరియన్సు స్వరం మాత్రమే. అలాగే పౌలు చూసిన ఆ వెలుగుకి వీరు కూడా సాక్షులై ఉన్నారు అనే విషయం. లేకపోతే వీరే వెళ్ళి చెప్తారు, ఏం లేదండి అలాగేం జరగలేదు, ఊరికనే వెళ్తా పడిపోయాడు, తర్వాత ఏం జరిగిందో మాకు తెలీదు అని వారు చెప్పే అవకాశం ఉంది. కానీ వారు కూడా ఆ విషయాన్ని గ్రహించారు, లేకపోతే వారు కూడా ఆ అనుభవంలో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది అనే మాటని ఆ విషయాలు తెలియపరుస్తున్నాయి. వేరే అర్థాలుగా మనము తీసుకోవడానికి వీల్లేదు. స్వరము వినిరి 8:9లో 22లో నాతో మాట్లాడిన వాణి అని ఉంది. వాళ్ళు వేగ్గా ఏదో శబ్దం విన్నారు కానీ స్పెసిఫిక్గా ఆ సౌండ్ ఏంటో పౌలుకు మాత్రమే తెలుసు. ఒక శబ్దం అందరూ విన్నారు, దాని స్పెసిఫిక్ డీటెయిల్స్ మాత్రం పౌలుకు మాత్రమే తెలుసు. ఇది సరిపోతుందని గ్రహిస్తున్నాం. కొంతమంది సంఘాల్లో సేవకులు, పెద్దలు వారి పిల్లలను వారసత్వంగా పరిచర్యకు నియమిస్తున్నారు. ఇది సరైన క్రమమైన వాక్య ప్రకారం వివరణ ఇవ్వండి. వారసత్వం అనేది క్రొత్త నిబంధనలో లేదు, కానీ వాళ్ళు యోగ్యులైతే దేవుని ఆత్మ చేత నియమించబడతారు. వారసత్వం క్రొత్త నిబంధనలో లేదు, కానీ వాళ్ళు యోగ్యులైతే దేవుని ఆత్మ చేత ఆయన నియమించుకుంటాడు. ఆయన నియమించినప్పుడు ఎవరు కాదనకూడదు, కానీ వారసత్వాన్ని బట్టి ఎవరూ రాకూడదు. స్థానిక సంఘాల్లో మనం ఉంటున్నాం, సేవ చేస్తున్నాం. అయితే కొన్ని క్రైస్తవ సంస్థలు కూడా బయట ఉన్నాయి. వీటిని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి, అంటే వారితో సహకారం ఎంతవరకు ఉండాలి? The Lord established only the church. ప్రభువు సంఘాన్ని మాత్రమే స్థాపించాడు. I will build my church. నా సంఘమును కట్టుదును. And the Lord appoints leadership only for the church. సంఘము కొరకు మాత్రమే దేవుడు నాయకత్వాన్ని నియమిస్తాడు. So our primary relationship is with the church. మన ప్రాథమికమైన సంబంధం సంఘముతోనే. And our primary responsibilities is towards the church. మన ప్రాథమికమైన బాధ్యత కూడా సంఘము దిశగానే ఉండాలి. If there is any para church organization, వేరే ఏదైనా ఒక సంస్థ ఉన్నప్పుడు సంఘం కాకుండా it should be working under the subjection of the local church. అది ఒక స్థానిక సంఘానికి లోబడి ఆ సేవ చేయాలి, ఆ పరిచర్య చేయాలి. And if it is under the subjection, then it will never contradict each other. అది సంఘానికి లోబడి చేస్తే అందులో ఎంత మాత్రం కూడా వివాదం ఉండదు. If it doesn't contradict each other, then this problem will not come. కనుక వివాదం కనుక లేనట్లయితే ఈ సమస్య రాదు. Remember, our affiliation, our responsibility is primarily not to any parachurch organization, but it is to the church. మన సంబంధం కానీ మన సభ్యత్వం కానీ వేరే వాడితో కాదు, కానీ స్థానిక సంఘంతోనే ఉండాలి. If at all you involve in any such activities, make sure your responsibility to the church is never hindered.
ఒకవేళ అటువంటి వాటిలో నీవు కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పటికీ కూడా సంఘంతో ఏమాత్రం వివాదం రాకుండా చూసుకోవాలి, సంఘానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఒక చివరి ప్రశ్న, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపములకు ఇకను బలి ఉండదు, కానీ న్యాయ తీర్పునకు భయంతో ఎదురు చూచుట విరోధులను దహింపు తీక్షణమైన అగ్ని ఉండును అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చదువుతున్నాం. దీన్ని వివరించగలరు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక అంతటిని కూడా 2 కోణాల్లో మనం చూడాలి. ఒకటి భ్రష్టత్వం, రెండోది వెనుకంజ వేయటం. ఈ రెండిటికి అర్థాలు తెలియాలి. భ్రష్టుడు అని అంటే మొదటిగా ప్రభు నమ్ముకున్నట్టుగా అన్నీ వాస్తవాలు కాదు, ఇస్కరియోతు యూదాలాగా, కానీ తర్వాత ప్రభువును తిరస్కరించి, అక్కడ చెప్పాడు కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించి యేసుక్రీస్తు రక్తాన్ని కాళ్ళతో తొక్కి, ఇవన్నీ ఒక అవిశ్వాసే చేస్తాడు, విశ్వాసి ఎన్నటికీ చేయలేడు. అందువల్ల ఇక్కడ చెప్పబడుతుంది భ్రష్టులను గురించి, వెనుకంజ వేసిన వారి గురించి కాదు. అయితే అదే కింద చెప్పాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, అయితే అతడు వెనుక తీసిన ఎడల. నీతిమంతుడు భ్రష్టుడు కాజాలడు, నీతిమంతుడు వెనక తీసే అవకాశం ఉంది. నీతిమంతుడు బ్యాక్ స్లైడర్ అవుతాడు, కానీ ఆ పోస్టేట్లోకి వెళ్ళాడు. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఇస్కరియోతు యూదాను పేతురుని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పేతురు కూడా అతడు వెనుకంజ వేశాడు, కానీ అతడు తిరిగి పునరుద్ధరించబడ్డాడు. కానీ యోధా ఎన్నటికీ పునరుద్ధరించబడలేదు. కాబట్టి 10వ అధ్యాయంలో ఉన్న కాంటెక్స్ట్, ప్రభుతోనే ఉన్నాడు యోధా, కానీ తన చోటికి పోవటానికి అతడు నిర్ణయించుకున్నాడు. అతడు భ్రష్టత్వంలో ఉన్నాడు, భ్రష్టుడు. దేవుని చిత్తాన్ని కనుగొనే విషయంలో అనేక రకాలుగా చాలామంది బోధిస్తున్నారు. అనుదిన జీవితంలో దేవుని చిత్తం, అనుదిన వ్యవహారాల్లో దేవుని చిత్తం. ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో వాక్యం చదువుతున్నప్పుడు నేను ఒక స్థలానికి వెళ్ళాలా వద్దా అనే ప్రశ్నలో ఉన్నప్పుడు, వెళ్ళు వద్దు అనే మాటలు ఉన్నప్పుడు నేను దాన్ని తీసుకోవచ్చా? హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ ఇన్ డైలీ సర్కమ్స్టాన్సెస్. There is no shortcut to know God's will. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి దగ్గర మార్గం ఏది లేదు. You know, our problem is we need God only when there is need. మన సమస్య ఏంటంటే మనకు అవసరమైనప్పుడే దేవుడు మనకు కావాలనుకుంటాం. You know, sometimes we treat God as our doctor, family doctor. కొన్నిసార్లు దేవుణ్ణి మన కుటుంబ వైద్యునిగా మనం వ్యవహరిస్తాం. When there is fever, we will go to the doctor. జ్వరం వస్తే వైద్యుని దగ్గరికి వెళతాం. And once we are healed, ఒకసారి స్వస్థత వచ్చిన తర్వాత until the next fever, we are out of the church, మళ్ళీ ఇంకా out of the touch. మళ్ళీ మనం ఈసారి జ్వరం వచ్చేంత వరకు డాక్టర్తో మనకు సంబంధం ఉండదు. That is not the way to know the will of God. దేవుని చిత్తాన్ని ఎరిగే మార్గం అది కాదు. You know, it is a constant, intimate relationship with God. దేవునితో నిలకడగా సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. We sometimes find shortcuts. We just open our Bible and the first verse we read it. కొన్నిసార్లు దగ్గరదారులు మనం చూస్తాం, అకస్మాత్తుగా ఏ బైబిల్ గ్రంథం తెరచి ఏది కనిపిస్తే అది చదువుతాం. And then we try to find out the will of God. అక్కడ దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేస్తాం. That is not the right way to know the will of God. దేవుని చిత్తాన్ని ఎరగటం అది సరైన పద్ధతి కాదు. You know, you need to have an idea of the message of the whole Bible. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం అంతా మనకు అర్థమై ఉండాలి. It is not that when there is a crucial time in my life, then I want to know the will of God. నా యొక్క జీవితంలో క్లిష్టమైన సమయం వచ్చినప్పుడు మాత్రమే నేను దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాను కాదు. First of all, you know, we all should have a prayer, humble prayer every day. God, please lead me in your path. ప్రతిదినము కూడా దీనులమై, ప్రభువా నీవు నన్ను నీ మార్గంలో నడిపించని ప్రార్థన చేసుకోవాలి. Thy will be done as on earth as it is done in heaven. పరలోకమందు నీ చిత్తం నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. How is God's will done in heaven?
పరలోకములో దేవుని యొక్క చిత్తం ఎలాగ నెరవేరుతుంది? Because in heaven there is no other will. ఎందుకంటే పరలోకములో వేరే చిత్తం ఏమీ లేదు. There is only one will in heaven. పరలోకములో ఒకే ఒక చిత్తం ఉంది. And the prayer the Lord taught his disciples, you pray like this, let your will be done on the earth. ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పుతూ భూమి మీద నీ చిత్తము జరుగును గాకని ప్రార్థన చేయమన్నాడు. On the earth there are many wills. భూమి మీద చాలా రకాలైన ఇష్టాలు చిత్తాలు ఉన్నాయి. Will of the world, లోకము యొక్క ఇష్టం, the will of the devil, అపవాది యొక్క ఇష్టం, the will of the flesh, శరీర ఏచ్ఛలు. and we are among these wills. ఈ చిత్తాల మధ్యలో మనం ఉన్నాం. And out of these wills we try to find out the will of God. వీటన్నిటి మధ్యలో ఉండి దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. Every time we should have this prayer, God, I do not have any other condition, please let me know what you desire. ఎప్పుడు కూడా మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, దేవా ఏ షరతులు లేకుండా నీ ఇష్టమేంటో నాకు తెలియచేయని ప్రార్థన చేయాలి. What is pleasing to you, please tell me. నీకు ఏది సంతోషం కలిగిస్తుందో దయచేసి నాకు చెప్పు. What shall I do to please you? నిన్ను సంతోషపరచడానికి నేనేమి చేయాలి? That is the purpose of knowing the will of God. దేవుని చిత్తాన్ని ఎరిగే ఉద్దేశం అది. You know, we try to know the will of God so that we will have some benefit. మనము స్వప్రయోజనం కోసం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటాం. That is not the purpose. అది కాదు ఉద్దేశం. We want to know the will of God so that we can please him. ఆయనను సంతోషపరచడానికే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. So every day, as the Lord Jesus said, I do things that please my Father. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, నా తండ్రిని సంతోషపరచడానికే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానని ప్రభు ఎప్పుడు కూడా చెప్పాడు. A believer who does not have an intimate relationship with the Bible will never know the will of God. బైబిల్ గ్రంథంతో సన్నిహితమైన సంబంధం లేని ఏ వ్యక్తి కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేడు. If you are a person who reads Bible once in a while, ఎప్పుడో ఒకసారి వాక్యం చదివే విశ్వాసం అయితే నీవు, God will never reveal his will to you. దేవుడు ఎన్నడూ తన చిత్తాన్ని నీకు బయలుపరచడు. It is essential, it is must for a believer to be intimate with Bible. బైబిల్ గ్రంథంతో సన్నిహిత సంబంధాన్ని ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కలిగి ఉండుట ఆవశ్యకము. To have an open heart. God, I only want your will in my life. దేవుని కొరకు తన హృదయాన్ని తెరచి, దేవా నా జీవితంలో నీ చిత్తం మాత్రమే కావాలనే వైఖరి కలిగి ఉండాలి. Please tell me. దయచేసి నాకు చెప్పు. And I think God will definitely reveal his will. నేను అనుకుంటున్న ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. ఇట్లారా ఇంతవరకు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభు మనకు సహాయం చేశారు. ప్రభుని మనం స్తుతిస్తాం. దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం.